ప్రెగ్నెన్సీ జర్నీలో కామన్ గా తీసుకునే మెడిసిన్స్ ఐరన్ అండ్ కాల్షియం. ఈ ఐరన్ అండ్ కాల్షియం ని ఒకేసారి తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఏంటి డాక్టర్, ఐరన్ అండ్ కాల్షియం ఒకేసారి తీసుకోకూడదా అంటే నో, తీసుకోకూడదు. ఎందుకంటే కాల్షియం డిక్రీజెస్ ద ఐరన్ అబ్జార్ప్షన్. ఐరన్ కి ఆల్రెడీ బయో అవైలబిలిటీ తక్కువ ఉంటుంది అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దాంతో పాటు కాల్షియం తీసుకుంటే దాని అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఐరన్ ని ఎప్పుడు ఫుడ్ తినడానికి ముందు మీకు కుదిరితే లెమన్ జ్యూస్, ఏదైనా ఆరెంజ్ జ్యూస్ దాంతో కలిపి తీసుకుంటే ఇంకా అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఉంటుంది, దట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఐరన్ అబ్జార్ప్షన్. అండ్ ఐరన్ తీసుకునేకి హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లో మళ్ళీ కాల్షియం ఉంటుంది, కొన్ని యాసిడ్స్ ఉంటాయి, దట్ విల్ డిక్రీజ్ ద ఐరన్ అబ్జార్ప్షన్. అండ్ కొంతమందికి ఐరన్ తీసుకునేటప్పుడు కామన్ సైడ్ ఎఫెక్ట్ లాగా లేదా కంప్లైంట్ లాగా చెప్పే ఒక విషయం గ్యాస్ట్రైటిస్ అండ్ కాన్స్టిపేషన్. ఇలాంటి కేసెస్ లో ఫుడ్ తీసుకున్న ఒక 2 to 3 hours తర్వాత కూడా ఐరన్ తీసుకోవచ్చు. దట్ యూ డిస్కస్ విత్ యువర్ డాక్టర్. అండ్ కొన్ని ఐరన్ సాల్ట్స్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంటే ఇంకో ఐరన్ సాల్ట్ ని యాడ్ చేస్తారు మీ గైనకాలజిస్ట్. అండ్ it is ideal to have at least 2 to 3 hours of gap between iron and calcium medication. ఇలాంటి సిచ్యువేషన్ లో మార్నింగ్ ఐరన్ టాబ్లెట్ తీసుకొని నైట్ కాల్షియం టాబ్లెట్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఐరన్ కి కాల్షియం కి కాంపౌండింగ్ ఎఫెక్ట్ దొరికి both will get absorbed and your pregnancy journey will be smooth.